మహాన్యూస్ ఛానల్ పై జరిగిన దాడిని ఖండిస్తూ కోనసీమ జిల్లా రాజోలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ కి, రాజోలు ఎంఆర్ఓ భాస్కర్ రావుకి వినతి పత్రం అందజేశారు. వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మీడియాపై ఇటువంటి దాడులు జరగకుండా పునరావృతం కాకుండా చూడాలని సీఐని కోరారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. మీడియాపై దాడులు అరికట్టాలి, మీడియాపై దాడులు అరికట్టాలి, మీడియాపై దాడులు అరికట్టాలి, మీడియాపై దాడులు అరికట్టాలి. ఏదైతే మహా టీవీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని రాజోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి దాడులు అనేవి చాలా దారుణం. ఈ దాడుల్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇటువంటి దాడులు జర్నలిస్టులపైన, మీడియా సంస్థలపైన, మీడియా ప్రతినిధులపైన జరగడం చాలా దారుణమైన సంఘటనగా మేము అభివర్ణిస్తున్నాం. ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి కఠినంగా శిక్షలు పడేలా చేస్తే ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉంటాయని మా అభిప్రాయం తెలియజేస్తున్నాం. ఏదైతే మహా టీవీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని రాజోలు మీడియా తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. మహా టీవీ కార్యాలయం పైన, జర్నలిస్టుల సోదరులపైన జరిగిన దాడిని ఏపీడబ్ల్యూజే తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులకి భద్రత లేకుండా తెలంగాణ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ గుండాలు వచ్చి ఒక మీడియా సంస్థపై దాడి చేసినా కూడా ఇప్పుడు దాకా సరైన అరెస్టులు లేవు. పైగా దాన్ని సమర్థిస్తూ బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా చాలా దారుణం. ఎందుకంటే మీడియాకి స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రజల ఎవరికి కూడా స్వతంత్రం లేకుండా పోతుంది. ఖచ్చితంగా మీడియాపై దాడులు చేసిన, సంస్థలపై దాడులు చేసిన వ్యక్తులపై సుమోటోగా కేసులు నమోదు చేసే విధంగా